అన్నా నమస్తేనా. నమస్తే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడిచిపోయింది కంప్లీట్ గా. ఏంటంటారు, ఎలా ఉంది ఈ 2 సంవత్సరాల పరిపాలన? ఈ 2 సంవత్సరాల్లో ఎక్కడ చూసినా సిమెంట్ రోడ్లు, మెయిన్ రోడ్లు కానీ డొంకలను కూడా మళ్ళీ ఏదోరికి చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఎట్లా ఉందో మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చినాక అదే విధంగా మళ్ళీ అన్ని రోడ్లు కూడా సస్యశ్యామలం చేశారు. ఈ 2 సంవత్సరాలు అన్నీ కూడా పూర్తి చేశారు. ఎక్కడా కూడా మనం చూసినా కానీ వేద్దామన్నా కూడా రోడ్డు ఇంకెక్కడా కూడా ఖాళీ లేదు. అన్ని రోడ్లు సిమెంట్ రోడ్లు వేసేసారు. మెయిన్ రోడ్లు అన్నీ కూడా బాగు చేసి తార్ రోడ్లు వేసేసారు. డొంక రోడ్లు కూడా ఇప్పుడు మళ్ళీ గ్రావెల్ రోడ్లు వేసేస్తున్నారు. పొలాలు పోతానికి డొంక రోడ్డు కూడా గ్రావెల్ రోడ్లు వేస్తున్నారు. అలాగే గత 5 సంవత్సరాలు పాడుపడి పోయి ఉన్న కాలువలు మొత్తం కూడా కూటమి ప్రభుత్వం వచ్చినాక 6 నెలల్లోనే కాలువలు మొత్తం ఇది ఎన్ఎస్పి కాలువలు కానీ అన్ని నీటిపారుదల శాఖ కాలువలు మొత్తం కూడా శుభ్రం చేపించి బిల్లులు వచ్చినా రాలేదని కూడా ఆలోచించకుండా టెండర్ పిలవక ముందే రైతు సంఘాల నాయకులు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ సొంత డబ్బుతో కాలువలు మొత్తం బాగు చేసి రైతులకు నీళ్ళు అందించారు. ఈరోజు రైతులు మొత్తం కూడా మిరపకాయలు వేసుకుని ఎకరానికి 35 క్వింటాలు పండించుకుని ఎంతో సంతోషంగా ఉన్నారు ఈ సంవత్సరం. అట్లాగే ప్రతి రైతు కూడా చాలా ఆనందంగా ఉన్నాడు. ఏడన్నా మీరేమో రైతులు ఆనందంగా ఉన్నారని మీరు చెబుతున్నారు. అసలు రైతులకు వెన్నుపోటు పొడిచాడు చంద్రబాబు నాయుడు. వాళ్ళకి ఇస్తా అన్నవన్నీ నెరవేర్చకుండా, పంటకు మద్దతు ధర లేకుండా వాళ్ళకి ఇది ఏడిపిస్తున్నాడు చంద్రబాబు నాయుడు అనే కదా మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంది. అవన్నీ వాళ్ళు కట్టుకథలు చెప్పడమే కానీ ప్రతి రైతుకి సబ్సిడీ మీద ఎరువులు అందిస్తున్నారు. ప్రతి ఊరికి కూడా ఒక లారీ యూరియా కానీ 20 కానీ డిఏపి కానీ ప్రతి ఊరికి పంపించాడు. ఏది సమయానికి యూరియా సబ్సిడీ మీద ఇచ్చి రైతుకి ఎటువంటి విత్తనాలు కానీ ఎరువులు కానీ ప్లస్ ఈ సంవత్సరం మళ్ళీ తైవాన్ స్పేర్లు అన్ని రకాలుగా అగ్రికల్చర్ 5 సంవత్సరాలు వాడు ఒక్క పనిముట్టు ఇచ్చింది లేదు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక ప్రతి ఒక్క రైతుకి అందేలాగా దగ్గరుండి ప్రతి ఒక్కరికి మరి మొన్నే మా ఊర్లోనే దాదాపు 12 తైవాన్ స్పేర్లు రాసుకుని వెళ్ళారు పెదపాలకులూరులోనే. అట్లాగే రైతు పక్షాన ఉండదు ఎప్పుడు కూడా. తెలుగుదేశం పార్టీ అయినా కానీ జనసేన కూటమి ప్రభుత్వం ఎప్పుడు రైతు పక్షాన ఉండదు కాబట్టి రైతులకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా కానీ వాళ్ళు ఒక నిమిషం కూడా ఆలోచన చేయరు. అలాగే 20,000 వేస్తా ఉన్నారు. 20,000 టెన్షన్గా పడిపోతున్నాయి. ఇప్పుడు రేపు పెట్టుబడి పెట్టడానికి పొలాల్లో విత్తనాలు వేస్తున్నాం. విత్తనాలు వేసే టైంకి డబ్బులు మరి 7,000 రూపాయలు మాకు రైతులకు వేస్తే ఎంతో ఆనందపడుతున్నారు రైతులు. ఇంకెక్కడ అన్యాయం చేసేది ఎక్కడ? వాళ్ళు ఏదో కావాలని బురదలటం కాదు, వాళ్ళు ఈయన కాక కూటమి ప్రభుత్వం మీద వాళ్ళు బురదలుతారు. అంత తప్పితే ఎలాంటి ఇది లేదు. ఎక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేసుకోమని వాళ్ళని లేదు బాబాయ్. మరి మొన్న వాళ్ళు చేస్తున్నారు కదా, మరి వెన్నుపోటు దినోత్సవం అంటూ ర్యాలీలు చేశారు, నిరసనలు చేశారు, ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా వెన్నుపోటు పొడుస్తుంది కూటమి ప్రభుత్వం అంటున్నారు. వెన్నుపోటు అంటే వాళ్ళకి అలవాటు కదండి. అది వాళ్ళ తల్లికి చెల్లికి వెన్నుపోటు పొడిచాడు కాబట్టి అతనికి అదే ఫాలో అవుతుంటాడు. ఇక్కడ మా అట్లా చేసేవాడు ఎవడు లేడు. కూటమి ప్రభుత్వంలో అట్లా చేసేవాడు ఎక్కడ దొరకడు. వాళ్ళు దూరాడు కూడా దొరకరు. నిరూపించమనండి. వాళ్ళు ఎన్నుపోటు ఎవడు పొడిచాడు, వాళ్ళు పొడిచారా కూటమి ప్రభుత్వంలో పొడిచారు వాళ్ళు నిరూపించమనండి. ఊరికేదో వీడియో మాట్లాడి ఇళ్ళ పడి సరిపోదు. అది కదండి. తల్లికి చెల్లికి అందరికి ప్రతి ఒక్కరిని అన్యాయం చేశారు వాళ్ళు. ప్రతి ఒక్కరిని అన్యాయం చేశారని మీరు అంటారు. ప్రతి ఒక్కరికి న్యాయం చేశాను, దాదాపు 3 లక్షల కోట్ల కంటే 2,75,000 కోట్లు పంచాను. చంద్రబాబు నాయుడు పంచడం చేత కావట్లేదు, రైతులని ఆదుకోవటం చేత కావట్లేదు, ఇవన్నీ ఏం చేత కావట్లేదు అంటున్నారు కదా. 5 సంవత్సరాల్లో ఒక తట్ట మట్టేసింది లేదు, ఒక సిమెంట్ రోడ్ వేసింది లేదు. ఆ రోజు పలకలూరులోనే ఎకరం 5 కోట్లు కొనే ఇది లేదు. ఏది మెయిన్ రోడ్లో. ఇవాళ అదే పొలం 10 కోట్లు కొనడానికి సిద్ధంగా ఉన్నారు. అంతే ఎంత డెవలప్ అయితే నీకు డబుల్ రేట్ అయింది. ఆయన ఒక ఎకరం అమ్ముకునేదన్నా మనం ఒక పెళ్ళో లేకపోతే ఒక ఇల్లు కట్టుకోవాలంటే కొనేవాళ్ళు లేక ఎదురు చూసాం. ఇవాళ మనం అమ్మితే రెడీగా ఉన్నారు. మరి డెవలప్ అయితేనే ఎవడైనా వచ్చేది, పొరుగు నుంచి వచ్చి కొనేది. ఇంకెక్కడ డెవలప్ కానీ అక్కడ వాడు ఏం చేశాడని ఇసుక లారీ 1,00,000 రూపాయలు అమ్మాడు. 10 టైర్ల లారీ 1,00,000 రూపాయలు పడింది ఇల్లు కట్టుకోండి ఆ రోజు. ఇలా ఫ్రీ ఇసుకే. దేని గురించి కూడా ఇబ్బంది పడతారని ప్రతి పనివాడు కూడా 360 రోజులు పని దొరుకుతుంది, ఇసుక ఫ్రీ అయిపోయింది. అన్నిటి ఏ విధంగా కూడా బాధపడాల్సిన పనులు హాయిగా బతుకుతున్నారు. ఎక్కడ నిరుద్యోగులు అనేవాళ్ళు లేకుండా అందరూ బతుకుతున్నారు ఈరోజు. అదేనా అసలు ముఖ్యంగా దాచుకో పంచుకో తినుకో అనే నినాదంతో సాగుతుంది కూటమి ప్రభుత్వం అంటున్నారు కదా. మరి అతను చేసినవన్నీ అతనే చెప్పుకుంటున్నాడు. ఏమి లేదు అక్కడ. ఇక్కడ దోచుకోవడానికి తినడానికి ఇది చంద్రబాబు గారు చాలా నీతిగా పరిపాలిస్తాడు. అలాగే దానికి తగ్గట్టుగా పవన్ కళ్యాణ్ గారు ఇంకా నీతిపరుడుగా పరిపాలిస్తున్నారు. ఇంకా నీకు దోచుకునేది ఎక్కడ? దోచుకున్నవి ఎక్కడా ఒక్కసారి నిరూపించగలిగారు వాళ్ళు? ఎక్కడా నిరూపించలేదు. ఊరక ఏదో వాళ్ళు చేసిన పనుల్ని వాళ్ళే తెలియజేస్తున్నారు జనాలకి.
ఇదేది మేము దోసుకున్నాము తిన్నాము అని వాళ్ళ మీద చెప్పి కూడా అవతల మీద నెపమేస్తున్నారు. అంత తప్పితే ఎలాంటి ఇది లేదు, ఇక్కడ ఏమీ జరగట్లేదు. వాళ్ళకై వాళ్ళు చెప్పుకోవడం తప్పితే ఎట్లాంటి ఇది లేదు. రైతులు మట్టికి చాలా ఆనందంగా ఉన్నారు. సమయానికి నీళ్ళు అందిస్తున్నారు, ఎరువులు అందిస్తున్నారు, విత్తనాలు కానీ ప్రతి దాని మీద కూడా రైతు అనేవాడు చాలా హ్యాపీగా ఉన్నాడు ఈ ఏడు. కావాలంటే ఇక్కడ రైతులు కూడా ఉన్నారు, వాళ్ళని కూడా అడిగి మీరు తెలుసుకోండి. అలా ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఈ ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాల్లో ఏ ప్రభుత్వం మీద ఇంత వ్యతిరేకత రాలేదు. ఇంత వ్యతిరేకత వచ్చింది కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళిన జనాలు తండోపతండాలుగా వస్తున్నారు, వేలాదిగా లక్షలాదిగా వస్తున్నారు. ఇదే నిదర్శనం అంటున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు. ఏమంటే కూటమి ప్రభుత్వం ఎక్కడ మీటింగ్ పెట్టినా, ఇవాళ కాదు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీటింగ్ పెట్టినా కూడా ఎవడు కూడా వ్యక్తిగతంగా వచ్చినోడే కానీ ఎవడికి ₹1 ఇచ్చింది లేదు. ఎందుకంటే నీతిగా బతికే ప్రభుత్వం కాబట్టి నీతిగా ఉండేవాళ్ళే వస్తారు. వీళ్ళకి ఏంది దాచుకున్నారు కాబట్టి బిర్యానీ ప్యాకెట్ లేకపోతే క్వార్టర్ ముందు 500 డబ్బులు ఇచ్చు తెప్పించుకోవడం తప్పితే వాళ్ళకు స్వచ్ఛందంగా వచ్చే మనుషులు అంటూ లేరు ఈ రాష్ట్రంలో. అది లేరంటారు ఏంది? ఆయన చెప్తున్నారు కదా మరి జనాలందరూ నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను సీఎం అంటున్నారు, కాబోయే ముఖ్యమంత్రి నేనే 2029లో అంటున్నాడు. ఎక్కడ దాకా ఎందుకంటే మొన్న మీటింగ్ పెట్టారు, ఎక్కడ మన లింగంగుంటలో బాబు గారు మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్ ఒక్క రైతు తప్పితే వేరే ఓడోడన గాలి తిరిగి ఓడోడన కనపడా మీకు? అతను మీటింగ్ పెడితే గాలి తిరిగే బ్యాచ్ తప్పితే రైతు అనేవాడు రాడు. రైతు అనేవాడు ఎట్లా వస్తాడు? నువ్వేం చేసావు నీకు వచ్చి రైతు నీకు మద్దతు ఇస్తాడు కాదండి. నువ్వు ఏమన్నా ఒక అరగపని ముడి ఇచ్చావా, సబ్సిడీలు ముందు కంట సక్కనంగా ఇచ్చావా, మరి కాలాలు బాగు చేసి నీళ్ళు ఇచ్చావా, ఏం ఇచ్చావని నిన్ను నమ్మి నీకు రైతు వస్తాడు? నిన్న చూసుకోండి మీటింగ్లో ప్రతి ఒక్కడో రైతే. రైతు కాకుండా విడి గాలి తిరిగి ఒక మనిషి కూడా మీరు చూపించలేరు. రాష్ట్రంలో అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, మొత్తం వెన్నుపోటే ఉంది రాష్ట్రంలో అంటున్నారు కదా. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా వెన్నుపోటు పొడిచాడు చంద్రబాబు నాయుడు అంటున్నారు కదా. వాళ్ళ పార్టీ వాళ్ళ కాడికి వాళ్ళ పార్టీ వాళ్ళ బజార్లోనే తిరిగి చూసమను. ఎక్కడ రోడ్లు వేయలేదో, ఎక్కడ ఏం డెవలప్ చేయలేదో వాళ్ళే చూపిస్తారు. ఈ ప్రభుత్వం వేశారా, జగన్ ప్రభుత్వం వేశారని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఒకసారి ఎంక్వైరీ చేయండి, వాళ్ళే చెబుతారు. మనం చెప్పాల్సిన పని కూడా లేదు. ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు అవుతుంది కూటమి పాలనలో. రెడ్ బుక్ రాజ్యాంగం తప్పితే రాష్ట్రంలో ఇంకేమీ లేదు అంటున్నారు కదా. రెడ్ బుక్ పాలన అంటే ఏమంటే వాళ్ళు అన్యాయంగా వాళ్ళు కేసులు పెట్టి ఇది చేశారు, జనాన్ని ఇబ్బందులు పెట్టారే కానీ వీళ్ళు ఏంది వాళ్ళు చేసిన తప్పుల్నే వీళ్ళు చూపిస్తున్నారు కానీ వీళ్ళు కొత్తగా ఏమి చూపించేది ఎక్కడ కూడా లేదు. వాళ్ళు అంతకుముందు ఎంత పడితే అట్లా అన్యాయం చేశారు కాబట్టి అన్యాయం చేసిన వాళ్ళని పరిశీలించండి అనే మాటే కానీ వీళ్ళు కొత్తగా వాళ్ళ మీద కేసులు పెట్టి వీళ్ళ లోనేయండి వీళ్ళని కొట్టండి అనే మాట ఎక్కడ నిరూపించమని వాళ్ళని మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాం. మేము కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ దోపిడీ పెరిగిపోయింది, దౌర్జన్యాలు పెరిగిపోయినాయి, ఎక్కడికక్కడ ప్రతిపక్ష గొంతు నొక్కుతున్నారు, అన్యాయంగా కేసులు పెడుతున్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు పదే చెప్తున్నమాట. గొంతు నొక్కుతున్నారంటే వాళ్ళు ఇక ఎల్లకాలం దోచుకుంటా ఉంటే జనం చూస్తూ ఉంటారంటే ఎంతకాలం భయపడతారు? భయపడినా భయపడతారు. అది కాదు ఇప్పుడు వాడికి మరి వాడు మంచి వాళ్ళు వైసీపీ వాళ్ళు మంచి చేస్తే ప్రతిపక్ష వాదాలు అక్కడ ఎందుకు పోయింది? అదంతా ఈవీఎం ట్యాంపరింగ్ అంటున్నారు కదా. వాళ్ళు చేసినప్పుడు అంటే వాళ్ళు చేస్తే ఈవీఎం ట్యాంపరింగ్ కాదు, యువతలో చేస్తే ఈవీఎం ట్యాంపరింగ్. అదే అంటున్నారు. ఎక్కడ న్యాయం అండి ఇది? వాళ్ళకి ఏంటంటే అబద్ధాలు ఆడతాం వాళ్ళ ఆనవాయితీ అనమాట, అంతే ఏం లేదు అక్కడ. ఇక్కడ కూటమి ప్రభుత్వం అసలు అమరావతి అని పేరు పెట్టుకుంది దోపిడీ కోసం, చంద్రబాబు నాయుడు సామాజిక వర్గం కోసం. పవన్ కళ్యాణ్ ప్రశ్నించకుండా ప్యాకేజ్ తీసుకుని సైలెంట్ అయిపోతున్నాడు. ఇది వాళ్ళు మాట్లాడుతున్న మాటలు. ఇప్పుడు ప్రతి ఊర్లో 4 కులాలు ఉంటారు, ఎక్కడ ఒక కులం ఉండదు. ఒక కులం ఉంటే ఎవడు కూడా పైకి రాడు. రమ్మని రాజధానిలోకి వెళ్దాము, వాళ్ళు కళ్ళు ఉన్నాయో లేకపోతే కళ్ళు చెక్ చేసుకుని రమ్మనండి, చూపిద్దాం ఎక్కడ డెవలప్ కావట్లేదో చూద్దాము. రోజుకి ఇదే రోడ్డు పలకలు రోడ్లు రోజుకి 1000 లారీలు గ్రావెల్ కానీ కంకర కానీ రాజధానికి వెళ్తుంది. వాళ్ళు ఒక నైట్ ఇక్కడ కూర్చోమని చూడండి, పలకలు చాలు వాడు రాజధాని దాకా వెళ్ళాల్సిందా. ఇక్కడ చూస్తేనే వాడికి దోపిడీ అంటున్నారు కదా. అక్కడ లక్షల కోట్ల దోపిడీ కోసమే చంద్రబాబు నాయుడు రాజధాని కడుతున్నాడు అంటున్నారు కదా. కాదండి, బిల్డింగ్లు కట్టి డెవలప్ చేసే దోపిడీ అది. కంపెనీలు తీసుకొచ్చి కంపెనీలు కట్టి రాజధాని డెవలప్. ఇప్పుడు 2014లో రోడ్లు వేసి రోడ్లు కూడా తోవెమ్ముకున్న ప్రభుత్వం వాడిది, నిత్య ప్రభుత్వం. వీళ్ళు మళ్ళీ దాన్ని మళ్ళీ మొదలుపెట్టి మళ్ళీ రోడ్లు వేసి బిల్డింగ్లు కట్టి ఇప్పుడు హైకోర్టు జడ్జీలకి భవనాలు కట్టారు, ఎమ్మెల్యేలు క్వార్టర్స్ కట్టారు. అట్లాగే ఒక్కొక్కటి మొత్తం కట్టుకుంటూ వస్తుంటే వాళ్ళ కళ్ళు కవర్ అయ్యి చెప్పాలని చెప్పడం తప్పితే రమ్మను వాడు ఎవడైనా ఛాలెంజ్ చేస్తాం మేము. రమ్మను రాజధానిలో చూపిస్తాం ఒకసారి. వాడు కళ్ళు ఉన్నోడు ఎవడైనా రమ్మను, కళ్ళు లేనోడు మాట్లాడతాం. అది సరే 2029 అధికారం మాదే, మేము వస్తే 2.0 పరిపాలన చూపిస్తాం, రప్పనే ఉంటుంది, మామూలుగా ఉండదు అంటున్నారు కదా. రప్ప వాళ్ళు ఆడితే ఎవడు చేతు ముడిసి కూర్చోలేదండి.
జనమే బుద్ధి చెబుతారు. వాడు రప్పా ఆడిస్తున్నాడనే కదా ఒకసారి ఉడుకోబెట్టింది. ఇంకాడికి లెగుతాడు వాడు కదండి. వాడు ఏమి చేశాడని ఏముందని వాడు చేసింది చెప్పుకోవాలి జనాల్లోకి వచ్చి. నేను పాదయాత్ర చేస్తాను అది అని కోతలు కోసాడు. వాడు వచ్చి ఏం చెప్పుకోవాలి అర్థం కాక ఇంట్లో పడుకున్నాడు. బెంగళూరు వెళ్ళి పడుకున్నాడు, ఇక్కడ కాదు. ఆయన బెంగళూరు పడుకున్నాడు, వీళ్ళేమో ఎటువంటి వెళ్ళి మెలకొని పడుకున్నారు. వాళ్ళు మనం పని చేస్తే ఇది చేసామో చెప్పుకోవడానికి ఉంటుంది. ఏం చేశారని చెప్పుకుంటారు అది కదండి. అంటే 2029 జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే అవకాశం లేదంటారు ఇక్కడ? ఎట్టు పరిస్థితుల్లో కూడా లేదండి. ఆ 11 సీట్లు కూడా వస్తాయో లేదని కూడా చెప్పలేం. అది థ్యాంక్ యూ.